ప్రస్తుతం ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? రేపు మీటింగ్ ఇక చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. చింతల రామచంద్ర గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు నిన్న నేను ఇవాళ ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ పోలీసు అదేవిధంగా యంత్రాంగం కూడా వారు సహకరిస్తూ ఉన్నారు. ఒక 2 లక్షల మంది ఈ సభకు రావచ్చు కాబట్టి ఆ 2 లక్షలకు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కూర్చోడానికి కుర్చీలు, పైన ఎండ ఉంటుంది కాబట్టి టార్పాలిన్తో జర్మన్ షెల్టర్స్ కూడా ఇస్తూ ఉన్నాం. 3 స్టేజీలు పెడతాం. స్టేట్ నాయకులు, సీనియర్ నాయకులు ఒక స్టేజ్లో, ఎంపీ ఎమ్మెల్యేస్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేజు, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే మన కళాకారులు కూడా వారి యొక్క ప్రదర్శన చేస్తారు. ఈ యొక్క సభ 2 లక్షలతోని మేము పెట్టాలని చెప్పి 2 లక్షల పైగా వచ్చిన ప్రజల్లో బాగా ఉత్సాహం ఉన్నది. ఈ ఉత్సాహం అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మంచి అవకాశం నరేంద్ర మోదీ గారి యొక్క రాకతో శ్రేణుల్లో ప్రజల్లో కూడా ఉత్సాహం ఉన్నది. వారికి పెద్ద ఎత్తున స్వాగతం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేస్తున్నారు. అయితే సార్, కాంగ్రెస్ చెప్తుంది కేవలం ఏదో నామమాత్రం అభివృద్ధి పనులకే వస్తుంది కానీ తెలంగాణ పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది, అభివృద్ధికి సహకరించట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇక ఇది వాళ్ళనే మనం అడగాలి. కాంగ్రెస్ పార్టీని 60 సంవత్సరాలు వాళ్ళు 60 సంవత్సరాలు దాదాపు అధికారం ఉండి ఏం చేశారు? వాళ్ళు చేసింది ఏంది? తెలంగాణ రానియకుండా చేశారు. తెలంగాణ డిలే చేసుకొని చాలామంది యొక్క ఆత్మహత్యలకు కారకులయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈ దేశంలో అభివృద్ధి చేయలేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కదా జాతీయ రహదారులు కానీ, ట్రైన్స్ కానీ, కొత్త ట్రైన్లు కానీ, వందే భారత్లు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మమ్మల్ని అడగడం కాదు, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు హైదరాబాద్ నగరానికి ఎన్ని కోట్లు ఇచ్చారు? మీరు నల్గొండ జిల్లాకి ఎన్ని కోట్లు ఇచ్చారు? మహబూబ్నగర్కి ఎన్ని ఇచ్చారు? ఆదిలాబాద్కి ఎన్ని ఇచ్చారు? ఇంకా ఖమ్మం జిల్లాకి ఎన్ని ఇచ్చారు? ఎన్ని ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీరు మా సంగతి వదిలిపెట్టారు. మాకు తెలుసు మేము ఇచ్చినాం. మేము 13 లక్షల కోట్ల రూపాయలు దానికి లెక్క చెప్తాం. దానికి చర్చ కూడా సిద్ధంగా చెప్తున్నాం. మేము దాని మీద చర్చ మీరు రెడీ ఉంటే ఈరోజు కూడా సెక్రటరీ ముందు కుర్చీలు ఎత్తి కూర్చున్నాం, మాట్లాడదాం. మీరు వైట్ పేపర్ ఇవ్వండి, మీరేం చేస్తారు, మేము చేస్తాం, వైట్ పేపర్ ఇస్తాం, మేమేం చేస్తామని. కాబట్టి ఇవన్నీ మాటలు. ప్రజలు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి వీళ్ళ గుండెలలో రేలు కడి వీళ్ళే అబద్ధాలు ఆడతాం. 4-5 కమ్యూనిటీ పనులు ఉన్నాయి. ఈసారికి ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు మాత్రం ఒక ఇండస్ట్రియల్ పార్కు జహీరాబాద్లో, టెక్స్టైల్ పార్కు వరంగల్లో, రైల్వే స్టేషన్స్, జాతీయ రహదారులు, దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పై సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. సరే, అస్సాం, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్ గ్రాండ్ విక్టరీ తర్వాత మోదీ తెలంగాణకు వస్తుంది కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఇక్కడ తెలంగాణ ప్రజలపై తప్పకుండా వాళ్ళ రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు జరుగుతుంది. ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుతా ఉన్నారు.